కార్యకర్తల అభీష్టం మేరకు తాను జనసేనలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో కొనతాల అభిమానులు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాజకీయ భవిష్యత్తు కోసం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల నుంచి నాకు ఆహ్వానం వస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉంటే ఉద్యమం చేయకొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిలో అధికారంలోకి రాకపోవచ్చునని పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని, వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దెదించాలన్నారు. ఎందుకు తీసుకోవాలనుకుంటే చెప్పారు చదువు ఉంటుంటే వేరే రకంగా ఉంటే కదా పరిస్థితి. వాస్తవానికి పరిస్థితి అయితే తప్పనిసరిగా వేరే రకంగా ఉండేది. అంటే ఈ మనిషిని అప్పుడు తీసుకునేవారు కాదు, అప్పుడు వేరే రకమైనటువంటి ఆ భయంతోనే నేను వెళ్ళలేదు. అందుకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా చేస్తున్నా పరిపాలన చేస్తా ఉన్నాం మనం. అసలు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి దిగజారిపోయిందో చూసాం. ఎన్నో మనం చూసాం. రాజ్యాంగాన్ని నిర్మాత, రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు. కానీ ఆ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం పుస్తకం పట్టుకు పాతాళంలో పుట్టి వెళ్ళిపోయిన 2700 అడుగులు మిగిలిన కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగంకు పాతాళంలో బొక్క నాలుగైదు కప్పు పెట్టారేమో ఇది అందరూ ఖండించాల్సినటువంటి విషయం. ఈ రాష్ట్ర పరిస్థితులు ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 15 ఏళ్లుగా రాజకీయ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ వ్యవస్థ రోజు అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అధోగతి పాలయ్యే పరిస్థితిలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు, ఒక వ్యవసాయం అభివృద్ధి లేదు, పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఒకవైపు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నడుస్తూ ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కుంటుపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వీటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూలిపోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీలన్నింటినీ కూడా పిలుపు రావడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ